శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం లలితాదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. మీకు థంబ్నెయిల్ చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ లలితమ్మ దేవి పూజ ఇంత చక్కగా చేసి మీకు అందిస్తున్నందుకు, అలాగే నేను కూడా ఇవాళ ఇంట్లో చేసినందుకు చాలా సంతోషంగా అయితే ఉన్నాను. అయితే మనకి చైత్ర వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే ఆ వసంత నవరాత్రులు 9 రోజులలో మనము ఈ లలితాదేవి ఆరాధన అనేది చేయాలి. ఆ లలితాదేవి ఆరాధన ఎలాగ చేయాలో మనము ఇవాళ చూద్దాం. ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. మనము పీఠం అనేది వేసుకోవాలండి. ఏప్రిల్ 9వ తేదీ ఉగాదితో మనకి క్రోధినామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అలాగే శుద్ధ పాడ్యమి అనేది ప్రారంభమవుతుంది. ఇది వసంత మాసంలో అలాగే చైత్ర మాసంలో వస్తుంది కాబట్టి, వసంత నవరాత్రులలో వస్తుంది కాబట్టి ఈ నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులలో శ్రీరాముణ్ణి అలాగే శ్రీ లలితాదేవిని 9 రోజులు మనం పూజించడం వల్ల మనకి మంచి అనేది చేకూరుతుంది. అయితే చక్కగా అయితే పీఠం వేసుకోవాలండి. మీరు పూజ గదిలో అయినా పెట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా ఒక తూర్పు దిశగా పెట్టుకున్నా పర్వాలేదు. అయితే ఇలాగే ఎర్రటి వస్త్రాన్ని పరచి ఒక ముగ్గును వేసి అందులో అష్టదళ పద్మాన్ని వేసి అమ్మను మనం ఆహ్వానించాలి. ఆ తర్వాత అమ్మ యొక్క చిత్రపటాన్ని తీసుకోవాలి. అమ్మ చక్కగా ఎర్రటి రంగు చీరలో చెరుకుగడను ధరించి చాలా చక్కగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి యొక్క పరిచారకులుగా, అలాగే శివుడు అందరూ కూడా అమ్మవారికి పరిచారకులుగానే ఉంటారు కదండి. అలాంటి అమ్మవారిని మనం పూజించడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క కటాక్షం కూడా మనకి లభిస్తుంది. అలాగే చక్కగా అమ్మకి సువాసన కలిగిన మల్లె పువ్వులని, గన్నేరు పువ్వులని, అలాగే ఎర్రటి పువ్వులతో ముఖ్యంగా పూజించడం వల్ల చాలా మంచి అనేది చేకూరుతుందండి. ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి ఇవాళ మొదటి రోజున ఎలా చేయాలి, అలాగే దీపం, కలశం అనేవి కూడా ఇలాగ చూపిస్తానండి. అలాగే 9 రోజులు ఎలా పూజ చేయాలో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో విగ్రహము లలితాదేవి యొక్క విగ్రహం అండి. ఈ విగ్రహం అనేది చాలా ఏళ్ళ నుంచి మా ఇంట్లో అయితే ఉంది. మేము అమ్మవారిని ఇలా అయితే కొలుస్తాము. అలాగే ఇది నేను ఈ ఆర్చ్ని పూరన్ జ్యువెలర్స్ అనే ఒక జ్యువెలరీ షాప్లో తీసుకున్నానండి. అతని యొక్క తాలూకు డీటెయిల్స్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతూనే ఉంటాను కదా. మీకు ఎవరైనా కావాలంటే నాకు ఈ కామెంట్ రూపంలో చెప్తే నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అలాగే ఏ పూజకైనా మొదటి పూజ మనము గణపయ్యకి చేయాలి. అలాగే 9 రోజులలో ఎటువంటి విఘ్నాలు రాకుండా మనం గణపయ్యకి పూజ చేయాలి. దాంతోపాటుగా కలశం అనేది అలాగే అఖండ దీపం అనేది పెట్టుకోవాలండి. అఖండ దీపం అనేది మొదటి రోజు ప్రారంభించి 9 రోజులు కూడా ఏకదాటిగా అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ ప్రాణము ప్రసాదించాలి. అలాగే శ్రీ లలితాదేవి అంటే శ్రీచక్ర స్వరూపిణి అంటాము. అలాగే శ్రీచక్రం కలిగి ఉన్న ఈ కాయిన్ మాకు చాలా ఏళ్ళ నుంచి అయితే ఉంది. మా అత్తమ్మ నాకు ఇచ్చారనమాట. అలాగే ఒకవైపు అష్టలక్ష్ములు, అలాగే ఇంకోవైపు శ్రీచక్రం అనేది ఉంది. దీనిని పెట్టి నేను కుంకుమ పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. అలాగే అన్నిట్లో కూడా నూనెను వడ్డించుకొని దీపారాధన కోసం ఒత్తులు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ లలితమ్మ ఆరాధనని మనం ఇలా సంవత్సరం ప్రారంభంలో పూజించటం వల్ల మన కుటుంబానికే కాకుండా అటు 7 తరాలు అన్న అందరికీ కూడా ఆ లలితమ్మ వారి ఆశీస్సులు అనేవి లభిస్తాయి. మనం అంటూ ఉంటాం, ఏ జన్మలో చేసిన పాపమో మమ్మల్ని ఇలా వేటాడుతుంది అంటాం. అదే బాగున్నాం అనుకోండి, ఎప్పుడో చేసిన పుణ్యం మమ్మల్ని ఇప్పుడు కాపాడుతోంది అలా అంటూ ఉంటాం కదా. అలాంటి పుణ్యమే, అలాంటి పాపాలన్నీ హరించి అలాంటి పుణ్యాలు కలగాలి అంటే లలితమ్మ దేవి ఆరాధన ఒక్కసారైనా కూడా ఈ 9 రోజులలో అమ్మవారిని పూజించాలండి. మనం ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. ఆచారం ఉండాలి, ఆచారం లేకపోతే అలా అని కాదు. అమ్మవారిని పూజించడం ఆచారం ఉండాలా అండి? లేదు కదా. అయితే అఖండ దీపము, కలశము అనేది మనము చెయ్యగలము. మనకు ఆ చేసే శక్తి ఉంది అంటే మాత్రమే పెట్టుకోవాలి. అంటే 9 రోజులు ఇంట్లోనే ఉండి, ఇప్పుడు అందరికీ కూడా పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తాయి, అందరూ కూడా అమ్మగారింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయలేని వారు అఖండ దీపము, కలశం పెట్టకుండా మామూలుగా అమ్మవారిని పూజించుకోండి. ఇలా దీపం పెట్టేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతపోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని మనం ఇలా పూజలు చేసుకోవాలండి. అలాగే ఆశ్వయుజ మాసంలో మనము దేవి నవరాత్రులు ఎలాగ చేస్తాము అంతటి యొక్క మహోన్నతమైన మంచి రోజులండి ఈ 9 రోజులు కూడా తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలండి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అంటే ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు నవమి వరకు కూడా ఈ 9 రోజుల్ని మనం వసంత నవరాత్రులు అని అయితే అంటామండి. చాలా మంచి రోజులండి. ఈ నవరాత్రుల్లో శ్రీరామచంద్రుడిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము.
శ్రీరామచంద్రుడు అంటే పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. అందుకే శ్రీరామో లలితాంబాదేవి అని సాధకుల విశ్వాసం. అందుకే మనకు చెప్తూ ఉంటారు శ్రీరాము లలితాంబిక అని మన పురాణాలు కూడా వివరిస్తున్నాయి. ఇప్పటికి కూడా నార్త్ ఇండియన్లో రామలీల మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సాంప్రదాయం ఆచరణలో ఉంది. అయితే శరన్నవరాత్రులలో మనం దేవిని ఆరాధిస్తాం కదండి, అలాగే మనం ఇప్పుడు కూడా పూజించుకోవాలి. మొదటి రోజు ఇలా పీఠం పెట్టి స్వామివారిని మనం అంటే గణపయ్యని పూజించుకోవాలండి. బెల్లం నైవేద్యంగా పెట్టి మేము చేసే 9 రోజుల పూజల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా మమ్మల్ని రక్షించవయ్యా, మాకు వెన్నంటి ఉండి మా యొక్క పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా విఘ్న గణేశ్వరుడు లాగా మాకు పూజించవయ్యా అని మనం పూజించుకొని ఒక పుష్పాన్ని సమర్పించి ఆ పుష్పాన్ని మనం నైవేద్యంగా మనం తీసుకొని జడలో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వామికి కర్పూర నీరాజనం తాంబూలం అన్నీ కూడా సమర్పించి ఇప్పుడు అమ్మవారిని పూజించాలి. ముందుగా అమ్మకి బొట్టు పెట్టి ఆహ్వానించాలి. ఆ తర్వాత అమ్మకి పువ్వుల్ని సమర్పించాలి. ఆ తర్వాత దీపారాధన చేసి అమ్మకి కూడా షోడశోపచార పూజ చేస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా ఈ 16 షోడశోపచారాలతో మనం పూజ చేస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే పంచోపచార అంటే 5 ఉపచారాలతో మీరు పూజ చేసుకున్న పర్వాలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ అనేది అందరికీ కూడా ఉంటుంది కదండి. అంతసేపు మేము కూర్చోలేము అంటే 10 నిమిషాల పాటు దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ధూపం చూపించి మంగళహారతిని ఇచ్చి మంత్రపుష్పం అని చదువుకొని మంగళ నీరాజనం అంటే కర్పూర నీరాజనం ఇచ్చి చూపించుకున్నా కూడా చాలు. ఆ తర్వాత అమ్మకి తాంబూలాన్ని సమర్పించాలి. మీరు చీరనైనా పెట్టవచ్చు, లేకపోతే జాకెట్ ముక్క, తమలపాకులు, కొన్ని రకాల పళ్ళు, ఫ్రూట్స్, అలాగే పువ్వులు, గాజులు అన్నీ కూడా అమ్మకి సమర్పించవచ్చు. అలాగే చేసే ప్రతి పూజలో కూడా నిత్య పూజలో కూడా పచ్చకర్పూరం జవ్వాదును మాత్రం వేయడం మర్చిపోకండి. దీనివల్ల దైవ ఆకర్షణ, బల ఆకర్షణ, అలాగే ఇంట్లో కూడా పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది. అమ్మ ఎంత చక్కగా ఉంది కదండి, అమ్మకి మనం చూపించాలి కదా, మనం ఎలాగ రెడీ అవుతామో అమ్మ కూడా అలాగే కదా. కాబట్టి మనం అంతా కూడా అలంకరించాక అమ్మకి ఒకసారి అద్దం చూపించి ఆ అద్దం అక్కడే పెట్టండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా కూడా దేవుడి గదిలో ఒక అద్దాన్ని పెడితే చాలా మంచిది. ఆ తర్వాత అష్టోత్తరం అండి. ఈ లలిత అష్టోత్తరం అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి లలిత అష్టోత్తరం అని మీరు పెట్టినట్లయితే అది మనకి ఒక సాంగ్ లాగా అంటే పాట రూపంలో వస్తుంది కదండి. అది పెట్టుకొని మనం ఇలా బుక్ పెట్టుకొని చదువుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి. రాత్రిపూట అంటే సాయంత్రం వేళ కుంకుమ పూజని చేసుకోవాలి. అయితే ఈ కుంకుమ పూజని ఇంటికి ముత్తైదువులను పిలిచి వారి చేత కూడా చేయించి మనం వారికి కుంకుమని పంచిపెట్టవచ్చు. ఇలా పంచిపెట్టడం వల్ల సౌభాగ్యం అనేది 2 నెలలు బాగు ఉంటుంది. మనకి మాఘ నవరాత్రులు వస్తాయి, అంటే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు సీక్రెట్గా చేసి మనం చెప్పుకోకూడదు, మనం పెట్టామా పీఠమని కూడా చెప్పకూడదు అనమాట. అలాంటి నవరాత్రులు అవి. అయితే ఇవి అలా కాదండి, చక్కగా అందరినీ పిలిచి మనం చక్కగా అయితే పూజ చేసుకోవచ్చు. లలితాదేవికి ఈ 9 రోజులు కుంకుమ పూజను చేసి ఆ కుంకుమను మీద ధరించి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా పెట్టినట్లయితే చాలా మంచిదండి. అయితే మీ దగ్గర శ్రీచక్రం ఉంది, మీరు పెట్టి చేస్తున్నారండి, మేమేం చేయాలి అలా లేని వాళ్ళు అంటే 5 రూపీస్ కాయిన్ అది ఎలా ఉంటుందంటే మనకి ఇత్తడి రూపంలో ఉంటుంది కదండి, అలాంటి కాయిన్ అయినా పెట్టండి. 10 రూపాయల కాయిన్ అయినా పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ ఏవి కూడా మనకు దొరకట్లేదు అంటే ఒక తమలపాకును పెట్టి దానిపైన అమ్మవారిని మనం ఊహించుకుంటూ కుంకుమను అనేది వదులుతూ పూజ చేసుకోవచ్చు. ఇలా కుంకుమ పూజ ముగించినాక మనము కర్పూర నీరాజనం అనేది ఇవ్వాలి. ఆ తర్వాత అమ్మకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి, అందుకే ఇక్కడ నేను పగడపు హారతిని ఇస్తాను. ఎందుకంటే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క హారతిని ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందండి. అమ్మవారికే కాదు మనకు కూడా చాలా బాగుంటుంది. అలా నవరాత్రులకు ముందు రోజే మనం కుంకుమ, పూలు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా అంటే ముందు రోజే మనము సిద్ధం చేసుకొని ఉంటే చాలా మంచిదండి. ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకొని గణపతి పూజ చేసుకొని ఇలా మీకు చూపించినట్లుగా మనము అన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కలశము అలాగే ఇక్కడ చూపించట్లేదండి, కలశం పెట్టాలి అనుకున్న వాళ్ళు కలశం కూడా పెట్టవచ్చు. అఖండ దీపం అయితే మనం ఇలా పెట్టుకోవాలి. ఉదయం 7 నుంచి 8:30 లోపు మీరు ఈ అఖండ దీపము, కలశము అలాగే పీఠం అనేది ఏర్పరచుకోవాలి. అలాగే కొబ్బరికాయని మొదటి రోజు కొట్టి లాస్ట్ రోజు కొట్టినా పర్వాలేదు, ఎందుకంటే రోజు మనము టెంకాయని సమర్పించలేం కదా. కాబట్టి ఇలా మనం చేసుకోవాలి. అలాగే మంత్రము, యంత్రము, తంత్రము అనేవి 3 దేవీ పూజలో మనం ముఖ్యమైనవి. మంత్రము అంటే మనం షోడశోపచార పూజలతో అంటే పీఠం అనేది పెట్టి షోడశోపచారాలతో దేవిని ఆరాధిస్తాం. అలాగే సహస్రనామాలని చెప్పుకుంటాం, అలాగే అష్టోత్తరం కూడా చెప్పుకుంటాం. దాంతోపాటుగా
ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తాం, తాంబూలం ఇస్తాం, నీరాజనాలను ఇస్తాం. యథాశక్తిగా గీత వాద్య నృత్య శేషాలతో అర్చించి ఛత్రచామరాలతో దేవికి సపర్యలు చేయాలి. ఇది ఛత్రం కదండి, దీంతో మనం ఇలా దేవికి ఛత్ర సపర్యలు చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారికి చేస్తున్నారు. వాళ్ళ ముందు మనం ఎంత కదండి, మనం కూడా ఉడతా భక్తిగా అమ్మవారికి ఇలా చామరాలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఇలా దీక్షగా 9 రోజులు పూజించి, అలాగే గోపూజ, కుమారి పూజ, సువాసని పూజలు అంటే కూడా దేవికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి కుమారి పూజలో పాడ్యం నుంచి నవమి వరకు వరుసగా 2 నుంచి 8 వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా కుమారి పూజని, అలాగే పెళ్ళి అయిన ఆడవాళ్ళని నిత్య సుమంగళులను వీళ్ళని కూడా పిలిచి మనం పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఇలా పాటిస్తూ పూజ చేసుకున్నట్లయితే సకల సౌభాగ్యాలతో మన ఇల్లు అనేది ఉంటుందండి. ఇలా ఈ వీడియోని మీరు అందరికీ కూడా షేర్ చేయండి, పూజ చేయాలని చెప్పండి. ఈ 9 రోజులు చాలా ఇంపార్టెంట్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.